నగరంలోని చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కీలక చర్యలు చేపడుతోంది. చెరువులను రక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశలో 6 చెరువులను అభివృద్ధి చేసిన హైడ్రా ఇందులో 3 చెరువులను ప్రారంభించింది. రెండో దశలో మరో 14 చెరువుల అభివృద్ధికి 303 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. హైడ్రా మొదటి దశలో నగరంలోని 6 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో బతుకమ్మ కుంట, బుమ్రక్ నిద్దౌలా చెరువు, కుకట్పల్లి నల్ల చెరువు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి స్థానిక ప్రజలకు అంకితం చేశారు. కబ్జాల్లో కూరుకుపోయిన ఈ చెరువులు తిరిగి పూర్తిస్థాయి లేక్స్ గా మార్చడంతో పాటు అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, ల్యాండ్స్కేపింగ్, ఓపెన్ జిమ్ సదుపాయాలు కల్పించారు. మిగిలిన 3 చెరువులైన తుమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ నల్ల చెరువు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. మొదటి దశలో చెరువు పునరుద్ధరణ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రెండో దశలో మరో 14 చెరువులు డెవలప్ చేయనుంది హైడ్రా. కబ్జాకు గురై ఇన్లెట్, అవుట్లెట్లు లేకుండా పాడైపోతున్న వాటికి తిరిగి పునరుజ్జీవం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈసారి 100 ఎకరాలు ఉన్న భారీ చెరువుల నుంచి 3 ఎకరాలున్న చిన్న కుంటల వరకు అన్నింటినీ అభివృద్ధి చేయనుంది హైడ్రా. రెండో దశలో ఖాజాగూడలోని తాతోనికుంట, ఉప్పాలగూడలో భగీరథమ్మ చెరువు, మదీనగూడలోని ఈర్ల చెరువు, రామంతపూర్ చెరువులను అభివృద్ధి చేయనుంది హైడ్రా. ఈ చెరువుల చుట్టూ గ్రీన్ జోన్లు, వాకింగ్ ట్రాక్లు, రెస్టింగ్ ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు అధికారులు. నగరంలోని పెద్ద చెరువులను కూడా పునరుద్ధరించనుంది హైడ్రా. కాప్రా, నల్లగండ్ల, గంగారం, రంగతాంపల్లి, మూసాపేట కామని చెరువులను అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. ఇబ్రహీంబాగ్, నాచారం, కృష్ణకాంత పార్కు చెరువు, నిజాంపేట తుర్క చెరువులను డెవలప్ చేయనున్నారు. వీటి విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు మట్టిని తొలగించి చెరువు కట్టలను బలోపేతం చేయనున్నారు. చెరువుల FTL, బఫర్ జోన్లలో ఉన్న ఇండ్లను కూల్చబోమని, నివాస స్థలాలను వదిలి మిగిలిన ఓపెన్ ప్లేస్ ను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు హైడ్రా అధికారులు.